పాలిటిక్స్లో రాబోయే రోజుల్లో ఏం జరగబోతున్నది? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సెకండ్ ప్లేస్కి వస్తుందా? బీఆర్ఎస్ ఫస్ట్కి వస్తుందా? కాంగ్రెస్ ఏ పొజిషన్లో ఉంటుంది? ఐజాన్ టుడే ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, బీజేపీకి అంత మైలేజ్ రావట్లేదు. ఎందుకంటే తెలంగాణలో సహజంగానే ఇంకో 3 ఏళ్ళకి ఎలక్షన్స్ వస్తాయి. 3 ఏళ్ళకి వచ్చినప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ యునైటెడ్గా ఉన్నట్టయితే బీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఒకవేళ కనుక బీసీ శక్తి వచ్చింది అనుకోండి, బీసీ శక్తి ఈ ఓట్లను చీల్స్తుంది. చీల్చినప్పుడు ఎవరికి సంపూర్ణ మెజారిటీ రాదు. ఒకవేళ బీసీ శక్తికి ఒక 20 నుంచి 30 సీట్లు వచ్చింది అనుకోండి, వాళ్ళతో ఎవరు కలిసినట్టయితే వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాంగ్రెస్ థర్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, బీజేపీ సెకండ్ పొజిషన్లో ఉంటుంది. టీఆర్ఎస్ డెఫినెట్గా ఫస్ట్ పొజిషన్ ఉంటుంది స్ప్లిట్ కాకపోతే. ఒకవేళ వీళ్ళ మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చి స్ప్లిట్ అయింది అనుకోండి, ఇంకా కష్టం, బీఆర్ఎస్ లేవడమే కష్టం అవుతుంది. ఎవరు వీళ్ళ మధ్య ఏదైనా స్ప్లిట్ అయితే కనుక వీళ్ళు లేవడమే కష్టం అవుతుంది. అంతేనా? బీజేపీ ఎవరు సైడ్ అయినా వీళ్ళ దానిలో స్ప్లిట్ వస్తే మాత్రం బీఆర్ఎస్ ఇప్పుడు కవిత సైడ్ అయినా ఎవరు వచ్చినా కూడా, ఎందుకంటే వాళ్ళు యునైటెడ్ ఉంటేనే ప్రజలకు ఒక నమ్మకం వస్తుంది. వాళ్ళు స్ప్లిట్ అయినంటే బీజేపీకి అప్పర్ హ్యాండ్ అవుతుంది. కానీ ఇది ఇంతకంటే బీసీలకు అయితే సరైన సమయం రాదని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా బీసీలు సిద్ధపడాలనేది నేను కోరుకుంటున్నా. సో మీరు కాళేశ్వరం మీద చాలా వీడియోలు చేశారు. అవును. సో సరే, మనం డీటెయిల్గా ఇంకొక ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాము.